మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కీసర మండలం అంకిరెడ్డిపల్లిలో సర్వే నంబర్ 918లోని 320 ఎకరాల ప్రభుత్వ భూమిని సాల్వో కంపెనీ యాజమాని జయరాం రెడ్డి కబ్జా చేశారని కీసర తహసీల్దార్ అశోక్ కుమార్ ఆరోపించారు. భూమిని కబ్జా చేసేసి దాని చుట్టూ కూడా గోడ కట్టేసుకున్నారు. భూమి చుట్టూ ఉన్న గోడను కూలగొట్టడంతో తమపై 40 మంది గుండాలు దాడి చేశారని తెలిపారు ఆయన. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామంటున్న తహసీల్దార్ అశోక్ కుమార్ తో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ లో అందిస్తారు. అంకిరెడ్డి విలేజ్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి సాల్వో కంపెనీ ఏర్పాటు చేసిన జయరాం రెడ్డిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నా కోర్టుల నుండి స్టేలు తెచ్చుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కీసర తహసీల్దార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, అసలు అక్కడ ఎంత భూమి ఉంది, ఎంత కబ్జాకు గురైంది? కీసర విలేజ్, కీసర గ్రామంలో అంకిరెడ్డిపల్లి ఆమ్లెట్ విలేజ్ కీసర, అక్కడ 918 సర్వే నెంబర్ ఉంది. దాని విస్తీర్ణం 295 ఎకరాలు 39 గుంటలు, 287, 286, 286 వచ్చేసి 19 ఎకరాలు 23 గుంటలు, 887 వచ్చేసి 10 ఎకరాల 19 గుంటలు, మొత్తం కలిపి అప్రాక్సిమేట్లీ 320 ఎకరాలు గవర్నమెంట్ ప్రభుత్వ భూమి ఉంది అక్కడ. ఇది ఓవర్లాపింగ్ ఇష్యూ ఉంది. రామలింగంపల్లి విలేజ్ బొమ్మల రామారం మండలం కీసరకు ఓవర్లాపింగ్ ఇష్యూ ఉంది. ఇది ఆర్డీడీ ద్వారా సర్వే చేయించడం అయింది. చేయించి ఇది గవర్నమెంట్ లెవెల్లో పెండింగ్ ఉంది. ఇంకా దీని మీద గెజిట్ ఇష్యూ చేయడం కానీ అట్లాంటివి ఏం కాలేవు. అంతవరకు మా కీసర హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. 918 ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేస్తారో అవి రిమూవ్ చేసాము. 2 times రిమూవ్ చేసాము. ఒకసారి అబ్స్ట్రాక్ట్ కూడా అయ్యింది. మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళి సిఆర్పిఎస్ వాళ్ళ హెల్ప్తో ఆ కంపౌండ్ వాల్ మొత్తం 1/2 kilometer కంపౌండ్ వాల్ మొత్తం డిమాలిష్ చేయడం అయింది. దాని మీద ఎలాంటి అనుమానాలు ఏం లేవు. మేము ఎప్పటికప్పుడు ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తున్నాం. ఆయన పైగా కోర్టుకి వెళ్ళి మళ్ళీ నాట్ టు ఇంటర్ఫేర్ ఆర్డర్ తీసుకొచ్చిండు. నా మీద, ఆర్డీఓ మీద, కలెక్టర్ గారి మీద తీసుకొని వచ్చాడు. దాని మీద మేము కౌంటర్ కూడా వేసాము. కంటెంప్ట్ కూడా వేసినారు. కంటెంప్ట్ కూడా మేము మళ్ళీ రిటర్న్ కౌంటర్ కూడా వేసినాము. అది కోర్టులో నడుస్తుంది. మీన్ వైల్ దీని మీద డీటెయిల్ రిపోర్ట్ రాసి మేము ఉన్నతాధికారులకు పంపించినాము. అతి త్వరలో దాని మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మీ మీద కూడా దాడికి ప్రయత్నించారు అని చెప్పేసి గతంలో తెలిసింది. మీరు ప్రభుత్వ భూమి కాపాడాలి అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఎంకరేజ్ చేసిన మొత్తం ఏదైతే గోడ ఉంటుందో అది కూలగొట్టిన సమయంలో కంప్లైంట్ ఇస్తే కేసు అయ్యిందా సార్? దాని మీద కంప్లైంట్ ఇస్తే కేసు అయ్యింది. వాళ్ళ వర్కర్స్ మీద కూడా కేసు అయ్యింది. అది మేము గూల్పడానికి వెళ్ళినాము. గూల్పడానికి వెళ్తే అక్కడ పనిచేసే వర్కర్స్ ఒక 40-50 మంది మాకు అబ్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. దాని అనుకూలంగా మేము కేసు కూడా బుక్ చేసినాము. అక్కడ వాళ్ళ మీద కేసు కూడా బుక్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది వాళ్ళ మీద. దాని మీద ఎప్పటికప్పుడు దాని మీద మేము కానీ, మా కలెక్టర్ కానీ, ఆర్డీఓ గారు ఎప్పుడెప్పుడు దాని మీద నిఘా ఉంచి దాని మీద తక్షణ చర్యలు తీసుకుంటున్నాము. తీసుకొని ఎంక్రోచ్మెంట్స్ ఉంటే రిమూవ్ చేస్తున్నాము. మోరోవర్ దాంట్లో పై హై లెవెల్ కూడా ఇన్ఫామ్ చేసినాం ఇట్లా ఓవర్లాపింగ్ ఇష్యూ ఉందని. దాని మీద అతి త్వరలో దాన్ని రిజాల్వ్ అవుతుంది. ఆ గెజిట్ వచ్చిన తర్వాత 918 పూర్తిగా మేము కబ్జాలోకి తీసుకొని గవర్నమెంట్కి ఇచ్చేస్తాం. అయితే ఓవర్లాప్ ఇష్యూ పెండింగ్లో ఉందని చెప్పేసి ఇటు యాదాద్రి జిల్లా కీసర, మేడ్చల్ జిల్లా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని సాల్వో కంపెనీకి సంబంధించిన జయరాం రెడ్డి కబ్జా చేసి తన ఆధీనంలో పెట్టుకోవడం జరిగింది. దానిపైనే కోర్టులో కూడా స్టే తెచ్చుకున్నాడు కాబట్టి దానిపై కోర్టులో మేము కౌంటర్ దాఖలు చేశామని చెప్పేసి కీసర తహసీల్దార్ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకొని ఆ ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పేసి అక్కడున్న స్థానికులు కూడా కోరుతున్నారు. అదే ఇంకా త్వరలో జరుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు.